ఈకేవైసీ ఉంటేనే మీకు రేషన్ వస్తుందనేటువంటి వార్తలు మీ వరకు వచ్చాయా? అయితే ఇదంతా కూడా అబద్ధం అంటోంది ప్రభుత్వం. సో ఈ క్రమంలో అంటే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కర్లు కొట్టింది. ఈకేవైసీ చేయించుకుంటేనే నెక్స్ట్ మంత్ రేషన్ అనేటువంటి వార్తలు అయితే ఒక్కసారిగా గుప్పమన్నాయి. సో ఈ క్రమంలో మీడియాలో వచ్చినటువంటి వదంతులు అయితే మీరు నమ్మొద్దంటూ కూడా సాక్షాత్తు పౌర సరఫరాల శాఖనే నిజంగా ఒక జారీ చేసింది, ఒక ఉత్తర్వులు సైతం, అంటే ఒక నిర్ణయాన్ని తన నిర్ణయాన్ని సైతం వెల్లడించింది. ఎస్, ఈకేవైసీ చేయించుకోలేనంత మాత్రాన మేము రేషన్ ఆపేదేమీ లేదు, ఖచ్చితంగా ఇస్తాం, నో కండిషన్స్. కాకపోతే ఐరిస్ అలాగే బయోమెట్రిక్ థంబ్ వేలిముద్రలు అనేది చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చిన టైంలో ఎప్పుడైనా వెళ్ళి ఈ యొక్క రేషన్ దుకాణదారుల దగ్గరికి వెళ్ళి మీరు ఖచ్చితంగా దాన్ని అప్లోడ్ చేయించుకోవాల్సిన బాధ్యత అయితే మీదే. కానీ దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటూ కూడా ప్రభుత్వమే చెప్పుకొస్తోంది. సో నో కండిషన్స్ అనమాట. ఈకేవైసీ చేయించుకుంటేనే రేషన్ ఇస్తారు అనేటువంటి వార్తలు అయితే ఇవన్నీ కూడా ఉదంతమే. ఇవన్నీ కూడా పుకార్లంటూ కూడా ప్రభుత్వమే కొట్టిపారేసినటువంటి సందర్భం. సో ఇదే రకంగా చెప్పాలంటే రేషన్ లబ్ధిదారులకి నిజంగా ఒక ఊరటనిచ్చే అంశం. ఓ రకంగా చెప్పాలంటే కొన్ని గంటల క్రితం వరకు కూడా నిజంగా చాలామంది టెన్షన్ పడిపోయారు రేషన్ కార్డు లబ్ధిదారులు. సో వీళ్ళందరికీ కూడా కాస్త ఊరటనిచ్చే అంశంగా దీనికి చెప్పక తప్పదు. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఒకసారి చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తోంది. ఇప్పటికే సుమారు 2 లక్షల కొత్త కార్డులు ఇచ్చింది. ఇది నిరంతర ప్రక్రియను కూడా వెల్లడించింది. ఇప్పటికే సుమారు 2 లక్షల కొత్త కార్డులు కూడా ఇచ్చినటువంటి సందర్భం. అయితే బోగస్ కార్డుల ఏరివేత, రేషన్ తీసుకుని వారి కార్డుల రద్దుకు ప్రభుత్వం ఈకేవైసీ విధానం తీసుకొచ్చింది. ఏడాదిన్నరగా ఇది అమలవుతూ వస్తోంది. కానీ తాజాగా ఈకేవైసీ లేకపోతే సన్నబియ్యం పంపిణీ చేయరనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందనమాట. తెలంగాణలో రేషన్ కార్డులకు ఈకేవైసీ చేయించుకోకపోతే ఈ నెల 31 లోపు సన్నబియ్యం పంపిణీ ఆగిపోతుందనేటువంటి ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. దీనిపై సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర సైతం స్పందించారు. ఈకేవైసీ అవసరమైన దానికి ఎలాంటి తీర్మాన గడువు లేదని కూడా స్పష్టం చేశారు ఆయన. రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ అంతా సజావుగానే జరుగుతుందని కూడా హామీ ఇచ్చారు. అలాగే వేలిముద్రలు, ఐరిస్ తప్పనిసరి అంటూ కూడా చెప్తున్నారు. కార్డులో పేరు ఉన్న అందరూ కూడా రేషన్ దుకాణాలకు వెళ్ళి కనీసం ఒకసారి వేలిముద్రలు, ఐరిస్ స్కానింగ్ పూర్తి చేయాలని కూడా సూచించారు. ఈ చిన్న చర్య భవిష్యత్తులో పంపిణీ సమయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా చూస్తుందని కూడా వెల్లడించారు. ఈకేవైసీ పూర్తి చేయడం ద్వారా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, కానీ పంపిణీపై ఎలాంటి ప్రభావం ఉండదని కూడా పౌర సరఫరాల శాఖ చెబుతోంది. అయితే వాస్తవానికి ఈకేవైసీ గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని, ఈకేవైసీ చేసుకుంటే రేషన్ ఆపేస్తారనేది దుష్ప్రచారమని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ఈకేవైసీ ఎప్పుడైనా చేసుకోవచ్చని, కానీ చేసుకోవడం మాత్రం తప్పనిసరని మాత్రం ఒక సూచన అయితే చేస్తున్నటువంటి సందర్భం. రేషన్ బియ్యం ఆపడం వంటిది ఏమి ఉండదని, క్షేత్రస్థాయిలో అందరికీ సమాచారం ఇచ్చామని, తుదిగడువంటూ ఏమీ లేదని కూడా వెల్లడించింది. రేషన్ కార్డులో ఎంతమంది పేర్లుంటే అంతమంది ఖచ్చితంగా రేషన్ షాపుకు వెళ్ళి వేలిముద్ర లేదా ఐరిస్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు, బతుకుదెరువు, చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఈకేవైసీ చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది ప్రస్తుత పరిస్థితుల్లో. ఏ రేషన్ షాపుకైనా వెళ్ళి ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్ చూపించి ఈకేవైసీ చేసుకునే అవకాశం కూడా కల్పించింది ప్రభుత్వం. కానీ చదువుల కోసం అనేక మంది స్టూడెంట్స్ ఇతర ప్రాంతాల్లోని హాస్టల్లో ఉంటున్నారు. అలాంటి వారు గ్రామాలకు వచ్చి ప్రాసెస్ చేయించుకుంటున్నారు. అలాగే గ్రామాల్లోని ప్రజలు పనులన్నీ మానుకుని రేషన్ షాపులు, ఆధార్ నమోదు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈకేవైసీ చేయించుకునేందుకు రేషన్ షాపుకు వెళ్తే ఆధార్, ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలని కూడా అక్కడ సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈకేవైసీ ప్రాసెస్ చేసేందుకు టైం పడుతోంది. పలు రేషన్ షాపులోని బయోమెట్రిక్ మిషన్లలో వృద్ధులు, చిన్నపిల్లల వేలిముద్రలు నమోదు కావడం లేదు. అలాంటి వారు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫోన్ నెంబర్తో సహా ఆధార్ అప్డేట్ చేసుకోవాలని, తర్వాత రేషన్ షాపుకు వస్తే ఈకేవైసీ ప్రాసెస్ అవుతుందని కూడా ఇటు డీలర్లు సైతం చెప్తున్నారు. సో ఇక రేషన్ కార్డులకు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం వల్ల కలిగే ప్రధాన మార్పులు, ప్రయోజనాల గురించి ఒకసారి చూస్తే గనక అర్హులని పక్కాగా గుర్తించడం జరుగుతుంది. ఈకేవైసీ ద్వారా రేషన్ కార్డులో ఉన్నటువంటి పేర్లు నిజమైన లబ్ధిదారులవేనా కాదా అనేది ఆధార్ బయోమెట్రిక్ ద్వారా ధృవీకరిస్తారు.
అలాగే బోగస్ కార్డులు తొలగింపు, నకిలీ రేషన్ కార్డులు, ఒకే పేరుతో ఉన్నటువంటి వేర్వేరు కార్డులు మరియు మరణించిన వారిటువంటి పేర్లను ఈ యొక్క వ్యవస్థ నుంచి తొలగించడానికి ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ ఉపయోగపడుతుందన్నమాట. మరొక వైపు గడువులోగా ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఉచిత లేదా రాయితీ బియ్యం మరియు ఇతర వస్తువులు సరఫరా అంతరాయం లేకుండా కొనసాగుతుందని కూడా చెప్తోంది. ఈకేవైసీ పూర్తి చేయని లబ్ధిదారుల పేర్లను కార్డు నుంచి తొలగించే అవకాశం ఉందనేది అది అవాస్తవం అని కూడా ప్రభుత్వం చెప్తోంది. సో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఈకేవైసీ పూర్తి అయితే గనక మీకు దేశంలో ఎక్కడైనా రేషన్ పొందే సౌకర్యం మరింత సులభతరం కూడా అవుతుందని కూడా ఈ యొక్క అధికారులు సూచిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతిని అరికట్టి అసలైన పేదలకు మాత్రమే ప్రయోజనాలు అందేలా ఇది సూచిస్తుంది ఈకేవైసీ. వాస్తవానికి 2025 నాటికి వివిధ రాష్ట్రాల్లో ఈకేవైసీ గడువులు పెంచుతూ వస్తున్నాయి అనేది కొంచెం ఆ వార్త కాస్త చక్కర్లు కొట్టింది. ఆ రకంగానే తెలంగాణలో కూడా ఈ యొక్క డిసెంబర్ 31 కల్లా పూర్తి అయిపోవాలనేటువంటి వార్తలు కూడా ఒకసారిగా గుప్పమన్నాయి. సో తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరూ కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి. కొన్ని రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఈ యొక్క తంబు వేలు ముద్రలు తీసుకోవడం లేదు, ఈ యొక్క కంటి చూపులు తీసుకోవడం లేదు, ఐరిస్. సో ఈ క్రమంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆ యొక్క ఈ పాస్ యంత్రాలు తప్పు అయితే మాది ఎలా అవుతుందంటూ కూడా చాలామంది లబ్ధిదారులు వాపోతున్నటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల ఆగ్రహ వ్యాఖ్యలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో రేషన్ షాపులకు వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈ ప్రక్రియను ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే చేయించుకునే వెసులుబాటు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. దీనికి టైం ఫ్రేమ్ అంటే ఏమీ లేదు, డిసెంబర్ 31 అనేది ఏమీ లేదు. ఖచ్చితంగా మీకు నచ్చిన టైంలో ఎప్పుడైనా వీళ్ళు చేయించుకుంటే చాలా బెటర్ అది, కానీ ఖచ్చితంగా చేయించుకోవాలనేది చెప్తున్నారు పౌర సరఫరాల శాఖ అధికారులు. పౌర సరఫరా శాఖలో పారదర్శకతతో పాటు లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం కలిగేలా ఈ అనేక మార్పులు వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని డీలర్లు లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కూడా చేపట్టడం జరుగుతోంది. రేషన్ దుకాణాల్లో తలెత్తుతున్నటువంటి సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఈ పాస్ ఐరిష్ యంత్రాలను కూడా పంపిణీ చేశారు. ఇది సుమారుగా 2 ఏళ్ల క్రితం మాటిది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన నెట్వర్క్ లేకపోవడం, ఒకవేళ ఉన్నా కూడా ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ సక్రమంగా పనిచేయకపోవడంతో రేషన్ షాపుల ముందు సరుకుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కొన్ని సమయాల్లో యంత్రాలు పనిచేయకపోవడంతో లబ్ధిదారులు దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ యొక్క నూతన సాంకేతికతను ఉపయోగించి అధునాతన ఈ పాస్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4G నెట్వర్క్ ఈ పాస్ యంత్రాలను డీలర్లకు అందజేసింది ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటి పరికరాలతో సర్వర్ సమస్య అధికంగా ఉండేది. ఇక 2G 3G సిమ్ కార్డులు ఉండటం వల్ల సర్వర్ స్లోగా ఉండడంతో సరుకుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తేవి. కానీ ప్రస్తుతం అందించినటువంటి పరికరాల వల్ల నూతన టెక్నాలజీకి అనుగుణంగా 4G సపోర్ట్ ఉండడంతో ఇబ్బందులు కలగడం లేదని రేషన్ డీలర్లు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి చోట అనుకూలంగా ఉన్నటువంటి నెట్వర్క్ సంబంధించినటువంటి ఈ పాస్ యంత్రాలకు రేషన్ డీలర్లకు పంపిణీ చేశారు. గతంలో అందజేసినటువంటి యంత్రాల కాలపరిమితి తీరిపోవడంతో వాటి స్థానంలో నూతన పరికరాలు అందజేసింది ప్రభుత్వం. తూకంలో మోసం జరగకుండా ఈ పాస్ యంత్రాల ద్వారా రసీదు కూడా అందజేసే అవకాశం కూడా కల్పించారు ప్రభుత్వం. దీంతో రేషన్ పంపిణీలో అవకతవకలకు చోటు లేకుండా పారదర్శకంగా పంపిణీ జరిగే అవకాశం కూడా ఉంటుంది. రేషన్ డీలర్లకు నూతన యంత్రాల పనితీరుపై మరింత అవగాహన కల్పిస్తే రేషన్ పంపిణీలో తలెత్తే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని కూడా పలువురు అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైనా సరే ఇప్పుడు ఫైనల్గా మనం చెప్పుకోదగ్గది, డిసెంబర్ 31లోగా మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేయించుకుంటే మీ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయో అంతమంది కుటుంబ సభ్యుల పేర్లు ఈకేవైసీ చేయించుకుంటే మీకు రేషన్ ఇవ్వరు జనవరి 1 నుంచి అనేది అవాస్తవం. సో ఖచ్చితంగా హ్యాపీగా మీరు ఈకేవైసీ చేయించుకున్నా చేయించుకోలేకపోయినా నెక్స్ట్ మంత్ మీరు రేషన్ తీసుకునే వెసులుబాటు సన్నబియ్యం మరీ ముఖ్యంగా సో ఖచ్చితంగా మీరు తీసుకునే అవకాశం అయితే ప్రభుత్వం కల్పిస్తోంది. కాకపోతే ఈకేవైసీ మస్ట్ అని కూడా చెప్తోంది పౌర సరఫరాల శాఖ. ఖచ్చితంగా వేలిముద్రలు కానీ మరోవైపు ఐరిష్ కానీ, సో ఈ రెండాటిలో ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా పూర్తి చేసుకుంటే దేశంలో ఎక్కడైనా సరే మీరు రేషన్ పొందే అవకాశం ఈ ఒక్క ఈకేవైసీ ద్వారా లభించే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం ప్రవేశపెట్టినటువంటి రేవంత్ సర్కార్ పారదర్శకంగా ఈ యొక్క బిలో ప్రావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళకి బీపీఎల్ కుటుంబాలకి రేషన్ కార్డు ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం కదా. ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి సన్నబియ్యం అందే విధంగా
ఒక సక్రమమైనటువంటి పంపిణీ, పారదర్శకతమైనటువంటి పంపిణీకి నిజంగా శ్రీకారం చుట్టింది. సో ఈకేవైసీ చేయించుకుంటే నిజంగా బోకస్ కార్డులు కావచ్చు, చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు ఏమైనా ఉంటే కనుక అవి ఖచ్చితంగా అవి కూడా తీసేస్తారు. సో ఇదంతా కూడా వెరీ ట్రాన్స్పరెన్సీగా జరిగే ప్రక్రియ కాబోతుంది. సో ఈకేవైసీ చాలా మస్ట్ అని కూడా చెప్తున్నారు. సో వెళ్ళి చేయించుకోండి, దీనికి టైం ఫ్రేమ్ అంటే ఏమీ లేదనేది పౌర సరఫరాల శాఖ సాక్షాత్తు చెప్తున్నటువంటి మాట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.